ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాయీ బ్రాహ్మణ సోదరులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఏలూరు కూటమి ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. జయహో బీసీ కార్యక్రమంలో భాగంగా గ్రాండ్ కృష్ణ హాలులో నాయీ బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే కార్పొరేట్ సంస్థల స్థాయిలో సెలూన్లకు ఏర్పాట్లకు ప్రోత్సాహకం అందిస్తామన్నారు. సెలూన్ల షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని భరోసా ఇచ్చారు. దేవాలయాల్లో వైద్యకారులు వృత్తిదారులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని మహేష్ కుమార్ చెప్పారు. ఇక ధన్వంతరి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని, దేవాలయాల్లో సంప్రదాయ మంగళ వాయిద్యకారుల్ని నియమిస్తామని వెల్లడించారు. అవకాశం ఉన్న చోట పంచాయతీ, మున్సిపల్ కాంప్లెక్స్లలో సెలూన్లు షాపులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేవాలయాల్లో తలనీలాలు, వేలంపాటలో నాయీ బ్రాహ్మణులకు మాత్రమే అవకాశం కల్పిస్తామన్నారు మహేష్ యాదవ్. ఇవాళ అన్న చెప్పినట్లు ద్వారక తిరుమలలో ఒక కమ్యూనిటీ కళ్యాణ మంటపం కావాలన్నారు. ఖచ్చితంగా మేము వచ్చిన తక్షణమే కళ్యాణ మంటపం కట్టిస్తాం. అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలన్నారు. కంపల్సరీ అన్ని 7 కాన్స్టిట్యున్సీలో కమ్యూనిటీ హాల్ కట్టిస్తాం. అలాగే పాఠశాల స్కూల్ కావాలన్నా, కాలేజీలో స్కూల్ కావాలన్నారు. అది కూడా మేము అందరం ఒకసారి డిస్కషన్ చేసి అది కూడా కంపల్సరీ కట్టి పెడతాం. 100% కడతాం. అలాగే ఇవాళ ప్రతి షాపులో 150 యూనిట్లు ఫ్రీగా అని చెప్పి ఇస్తున్నారు కదా. మా గవర్నమెంట్ వచ్చిన తక్షణమే 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తాం. మేము కూడా ప్రతి పంచాయతీ, ప్రతి మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికి షాపులు కూడా ఇస్తాం. అలాగే ప్రతి ఒక్కరికి గ్రాంట్స్, ప్రతి షాపుకి గ్రాంట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా వచ్చిన తక్షణం ఇస్తాం. మేము మీకు ఇవాళ చెప్పే ఈ హామీలన్నీ కూడా కంపల్సరీ అన్ని కంప్లీట్ అయినాకే నెక్స్ట్ టైం మిమ్మల్ని ఓట్ అడగడానికి వస్తాం.